గుంటూరు కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో దారుణం. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లోని డ్రెస్సింగ్ రూమ్లో మహిళా డాక్టర్లు వైద్య విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా కాంపౌండర్ వెంకటసాయి వీడియోలు తీశాడు. కాంపౌండర్ గోడపై నుంచి వీడియోలు తీస్తున్న విషయాన్ని గమనించిన లేడీ డాక్టర్స్ అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతని ఫోన్ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మెడికల్ కాలేజ్లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకటసాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓటీ థియేటర్ ఆ పర్టికులర్ రూమ్లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు, న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక 2 డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్వి. వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు. ఆ మొబైల్ని మేము ఏపీఎఫ్ఎస్ఎల్కి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది. అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది. రిట్రీవ్ అవ్వగానే వీల్ ఫైనలైజ్ ద చార్జ్ షీట్. రైట్, హైదరాబాద్ అంబర్పేట్ రైట్, క్షమించాలి. ఒకసారి మిగతా అప్డేట్ చూసే ముందు ఇదే ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చెప్పండి, ఎక్కడో ఒక చోట ఇలాంటి కీచకులు తరచూ కనిపిస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతం ఈ మెడికల్ స్టూడెంట్స్ కానీ మహిళా డాక్టర్లు డ్రెస్ చేసుకునేది వీడియో తీస్తున్న కీచకుడు ఎవరు, ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? చాలా దారుణమైన సంగతి గుంటూరుకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో హైవేలో కాటూరు మెడికల్ కాలేజీ ఉంది. అయితే ఈ కాలేజీలో దాదాపు 2 నెలల క్రితం పురుషోత్తపట్నానికి చెందిన వెంకటసాయి కాంపౌండర్ గా జాయిన్ అయ్యారు. అయితే ఏదైతే ఆపరేషన్ థియేటర్ ఉందో దానికి పక్కనే డ్రెస్సింగ్ రూమ్ ఉంది. ఆపరేషన్ చేసి వచ్చిన డాక్టర్లు కానీ లేకపోతే మెడికల్ కానీ ఆ డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్ మార్చుకుంటూ ఉంటారు. ఇదే నేపథ్యంలో కాంపౌండర్ గోడ పై నుంచి సెల్ పెట్టి ఎవరైతే డాక్టర్లు మహిళా డాక్టర్లు డ్రెస్ మార్చుకోవటం, అంటే మెడికల్ డ్రెస్ మార్చుకునే ఆ వీడియోలు తీయడం జరిగింది. దీన్ని గమనించిన విద్యార్థులు అతన్ని పట్టుకోవడం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని సెల్లో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేయించారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. అయితే ఆ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే పోలీసులు మాత్రం అతను విచారించిన తర్వాత కేవలం 2 వీడియోలు మాత్రమే తీశానని అతను చెప్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హరి, సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.